నమస్తే అండి. నేను మీ మెర్సీని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. జొన్నలతో హెల్తీ రెసిపీ చూపిస్తున్నానండి. మామూలుగా మనము జొన్నలు వాడటం చాలా తక్కువ, కానీ జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకని ఈ జొన్నలతో సులువైన పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా 1 కప్పు జొన్నల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మినిమం 2 నిమిషాలు ఇలా చేతితో కలుపుకుంటూనే ఈ జొన్నలు క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ జొన్నలు ఏమన్నా మట్టి ఉంటే పోయిద్ది. చూడండి, ఈ విధంగా వచ్చేసాక నీళ్ళని వంపేసుకుందాం. శుభ్రం చేసుకున్న జొన్నలో ఉన్న నీరంతా వంపేసుకున్న తర్వాత ఇప్పుడు మంచి వాటర్ వేసుకొని మినిమం 8 గంటల వరకు ఈ జొన్నలు నానబెట్టుకోవాలి. చూడండి, 8 గంటల తర్వాత ఒకసారి మరలా క్లీన్ చేసుకొని ఈ జొన్నల రెసిపీ నేను కుక్కర్లో తయారు చేస్తున్నాను. జొన్నల్ని నీట్గా నీళ్ళు వంపేసుకొని మరలా వాటర్ వేసుకొని కప్పు పల్లీలు కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసుకొని ఈ ఆనియన్స్ లైట్గా వేయించుకుంటే సరిపోయిద్దండి, మరి ఎక్కువగా వేయించకుండా. మీలో ఎవరైనా జొన్నలతో ఏమన్నా ట్రై చేస్తే కామెంట్స్ పెట్టండి. కానీ జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే జొన్న జావ చేసుకోవచ్చు, జొన్న రొట్టె కూడా చేసుకోవచ్చు. జొన్న రొట్టె మనం తినలేము కాబట్టి ఇలా జొన్నలతో హెల్తీ రెసిపీ చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. జొన్నలతో దోశ కూడా తయారు చేసుకోవచ్చండి. ఆ వీడియో కూడా ఒకరోజు నేను పోస్ట్ చేస్తాను. ఇలా ఆనియన్ వేయించుకున్న తర్వాత రెడ్ చిల్లీస్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ కేవలం ఆప్షన్లన్నీ, కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. కొంచెం కలర్ కోసము పసుపు వేస్తున్నాను. స్పైసీకి కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని, లేదంటే స్కిప్ చేయండి. నేనైతే రెడ్ చిల్లీ పౌడర్ వాడుతున్నాను. ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు జొన్నలు కూడా ఉడికిపోయాయి. స్టవ్ ఆపేసుకొని విజిల్ పూర్తిగా తీసేసుకొని ఈ విధంగా ఉడికిపోయే జొన్నలు నీళ్ళని వంపేసుకుందాం. ఇంకేమైనా వాటర్ ఉంటే పోతాయి. ఇలా వాటర్ అంతా సపరేట్ అయిన జొన్నల్ని పోపులో కలుపుకోవాలి. రెసిపీ చేస్తుంటేనే స్మెల్ చాలా బాగుంది. ఈ రెసిపీ బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రెసిపీ మార్నింగ్ టిఫిన్ కానీ ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చు. కలుపుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఫైనల్గా ఎండు కొబ్బరిని ఎలా తురుముకొని వేస్తున్నానండి, ఫ్లేవర్ బాగుంటుందని. మీరు కావాలంటే వేసుకొని, లేదంటే స్కిప్ చేయొచ్చు. కానీ ఎండు కొబ్బరి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచేసుకుందామండి. ఎక్కువగా ఉంచొద్దండి, ఎందుకంటే జొన్నలు ఆరిపోయే కొద్దీ గట్టి పడతాయి కాబట్టి. స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఈ నిమ్మరసం వేయటం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీకి నేను జొన్న గుగ్గిలని పేరు పెడుతున్నానండి. అంటే జొన్న ఉప్మా అని కూడా అనుకోవచ్చు, జొన్న గుగ్గిలని కూడా అనుకోవచ్చు. జొన్న గుగ్గిలు రెడీ అయ్యి సరిగిన బౌల్లో వేసుకుందాం. ఈ గుగ్గిలు ఇలానే తినేయొచ్చండి. అయితే ఈ రెసిపీలో ఉన్న ట్విస్ట్ ఏంటంటే వేడిగా ఉన్నప్పుడునే ఈ గుగ్గిలు తినాలి, చల్లరేకుంది గట్టిపడిపోతాయి. ఇది మాత్రము కంపల్సరీగా గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడైనా జొన్న గుగ్గిలు ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. నాకైతే ఫస్ట్ టైం ట్రై చేసే కానీ చాలా బాగా వచ్చిందండి. వీడియో చూపించే విధంగా సరైన కొలతల్లో ఈ రెసిపీ చేసుకుంటే చాలా బాగుంటుంది. నా ఛానల్ ఇదే మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ లైక్ చేయండి. మరిన్ని కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం గంట సింబల్ క్లిక్ చేయండి. నా ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీ యొక్క సపోర్ట్ నాకు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.